ప్రియమైన సంగమా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఈ ఉదయకాలం మీ జీవితంలో చేయబోతున్న ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చదువుకుందాం. నేను నీకు విషయాలుగా నేను నీకు ఏకవచనం, నేననేది ఏకవచనం, నీకనేది ఏకవచనం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా ఉదయకాల సమయంలో. వింటున్న వారిలాగా కూర్చున్న వారిలాగా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళముగా చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుపటి గడియలను నేను వాటిని కూడా విషయాలు. ఎత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనుమనేది కఠినమునకు సాదృశ్యంగా ఉన్నది. నీ జీవితంలో కఠినమైన ఉన్నట్లయితే వాటి నుండి వెళ్ళలేని యొక్క స్థితిలో అలా బందీగా ఉంటే తెల్లవారుజామున యేసయ్య విడుదల చేయబడును గాక. నేను నీకు ముందుగా వెళ్తున్నా. చూసావా, ప్రభువుకు తెలుసా, గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా ఉంటాడు. ఏదొచ్చినా ఆ గొర్రెలకు నష్టం లేకుండా చూసేవాడుగా ఉంటావున్నా. ఈ రోజున నీ జీవితంలో నువ్వుంటున్న సమస్యల్లో ముందుకు నడవలేకపోతున్నావా, ముందుకు అడిగేయలేకపోతున్నావా, సమస్యలు బట్టి ఉన్న స్థలంలో నుండి కొనుక్కుపోతుంటున్నావా? ఏసంటున్న మాట తెలుసా, నేను నీకు ముందుగా ఉన్నాను. ప్రజల్లో హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించడానికి కూడా దేవుడు ముందుగా ఉన్నాడు. ఆ ముందుగా వెళ్తున్న సమయాలలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు అద్భుతమైన పాయలుగా చేయగలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు గమనించు, వెళ్తున్నానికి ప్రయాణ మంత్రాలలో చాలా సమస్యలు రావచ్చు, కొన్ని అమంత్రాలు కలవచ్చు, కొన్ని దాడులు కావచ్చు, కొన్ని కలిగిన విషయాలను ఆలోచిస్తే నిర్గమకాండలకు మాట్లాడినది ప్రభుత్వం మధ్యలో ఉన్న దేవుడు. ప్రజల్లో అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. ఎవరు? మోషే అరణ్యంలో గొర్రెలు మేపుతుంటే ఎక్కడో ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాక మోషే ఆ గొర్రెలు మేపుకుంటూ తిరుగుతున్నాడు అరణ్యంలో. ఇశ్రాయేలు ప్రజలట ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఆనందం లేదు, సంతోషం లేదు, వేదన, కృంగిపోతున్నారు. ఏంటి స్థితిని ఆలోచించుకున్నట్ట అందరూ కలిసి ఏం చేస్తారంటే పైన దేవుడికి మొరపెట్టగలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే దేవుడు విన్నాడంటే, విన్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా, ఎవరిని పంపాలి విడుదల చేయటానికి అన్నప్పుడు మోసేని ఎంపిక చేసుకున్నవాడుగా ఉన్నాడు. మోసే నేను ఎలా ఎంపిక చేస్తాను తెలుసా, మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాటను బట్టి వచ్చిందండి.